ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది కేబినెట్. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కాబోతుంది. సో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటుగా ఇటీవల మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. సో మొత్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు గెలుచుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ యొక్క జిల్లా సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారో ఆ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇక ప్రస్తుతానికి రాష్ట్రంలో నెలకొన్న తాజా అంశాల పట్ల కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా గత కొద్ది నెలలుగా కూడా రైతు భరోసా నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. సో గత సంక్రాంతికి సీజన్ లోనే జనవరి సీజన్ లోనే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో పడాల్సి ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అది వాయిదా పడుతొచ్చింది. ఇంకా నిన్న షెడ్యూల్ ముగిసిన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి మొత్తంగా కూడా రైతు భరోసా నిధులు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అనేది 2-3 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా సంసిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. సో దాదాపుగా 8,007 మొత్తంగా కూడా 8,744 లక్షల కోట్లకు సంబంధించిన దాదాపు 9,000 కోట్లకు సంబంధించిన నిధుల సమీకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిధులు సేకరించింది. త్వరలోనే రైతుల అకౌంట్లలో జమ చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు రైతులకు రైతు భరోసా నిధులు ఇచ్చిన తర్వాత తదుపరి ఎందుకంటే వన్స్ రైతు భరోసా నిధులు ఇచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎందుకంటే వరుస పెట్టి ఒక్కొక్క సర్పంచ్ ఎన్నికలు ముగిస్తాయి, మున్సిపల్ ఎన్నికలు ముగిస్తాయి. ఇక నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఎజెండాగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో వన్స్ రైతు భరోసా నిధులు ఇచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినట్టుంటాయి. అదే సందర్భంలో రైతు భరోసా నిధులు ఇస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం నుంచి పల్లెలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొంత సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని ఒక యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించి ఈ రైతు భరోసా నిధులు ఇవ్వడం, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పైన ఆ క్యాబినెట్ లో చర్చించి ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మార్చి, ఏప్రిల్ అంతా కూడా ఈ యొక్క విద్యార్థులకు పరీక్షల సమయం కాబట్టి సో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, వీలైతే మార్చి మొదటి వారంలోనే ఇప్పుడు ఉన్న ఊపు కొనసాగిస్తూనే మున్సిపల్ ఎన్నికలు గెలిచిన ఆ ఊపును హవాను కొనసాగించాలంటే వీళ్ళని త్వరగా మార్చి మొదటి వారంలోనే మొదటి 2 వారాల ఎన్నికలను ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలను ఏదైతే ఎగ్జామ్స్ వచ్చే లోపే, ఎగ్జామ్స్ మొదలయ్యే లోపే ఆ ఎన్నికలను తంతు ముగిస్తే బాగుంటుందా అని ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే తెలుస్తుంది. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులతో చర్చించే అవకాశం కనబడుతోంది. సో ఒక రకంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపైనే ఎజెండాతో కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక మరొకటి చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఉండేది, ఇప్పుడు దాని మొత్తం పరిధి పెరిగిపోయింది. జంబో జిహెచ్ఎంసీగా మారినప్పుడు దాన్ని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. సో జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కమిషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి సో ఈ ఎన్నికలు మొత్తంగా హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున దాదాపు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం చాలా అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి సో ఈ ఎన్నికలు కూడా ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే సాధారణంగా ఏప్రిల్ చివరిలో, మేలో నిర్వహిస్తే బాగుంటుందని అనుకున్నప్పటికీ సో ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఇప్పుడైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటుగా ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఈ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఎంతవరకు సాధ్యమవుతుంది, సో ఎన్నికలు ఒకవేళ నిర్వహిస్తే
విద్యార్థులకు సంబంధించి పరీక్షలకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయా, సో అధికారులు ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లకు ఎంతవరకు చేయగలుగుతారు, అట్లాంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 17వ తేదీ, సో 23వ తేదీ అంటే నెక్స్ట్ వారం సోమవారం రోజున కేబినెట్ భేటీ ఉండబోతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుంది ఏది అనే అంశాలపైన పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల మున్సిపల్ లో గెలిచిన తర్వాత ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులెంత, సో వచ్చే నిధులను సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకు ఎలా కేటాయించాలి, అదే సందర్భంలో మున్సిపాలిటీస్ కు ఎవరైతే ఈ పట్టణకు పూర్వ ప్రాంతాలకు ఎట్లా ఆ నిధుల కేటాయింపు జరగాలనే దానిపైనే కొంత ఒక మొత్తంగా చర్చించే అవకాశం కనపడుతుంది. సో వీలైనంత వరకు మనకి ఏంటంటే అభివృద్ధికి వైపే అడుగులు వేయాలి కాబట్టి సో ఒకవైపు బ్యాలెన్స్ చేసుకుంటుంది ఇటు గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీల రెండింటిని కూడా సమాంతరంగా వచ్చిన నిధులతో మనం కేటాయిస్తూ వాటిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. సో దానిపైన కూడా ఎట్లా ఈ సర్పంచ్ సంబంధించి ఏదైతే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల అభివృద్ధికి ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన సీఎం రేవంత్ రెడ్డి ఆ మంత్రులకు కేబినెట్ లో కొంత దిశానిర్దేశం చేసే అవకాశం కనపడుతుంది. ఇక చాలా ఆసక్తికర అంశం, ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు ఇట్లా ఉంటే అనేక అంశాలు కేసులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫార్మా ఈ కేసు సంబంధించి కూడా సో వీటిపైన ప్రభుత్వ పరంగా నెక్స్ట్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, సో రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపు అంశం కాబట్టి సో ఎట్లా ఉండాలి, వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టాండ్ ఎలా ఉండాలనే దానిపైనే మంత్రులతోని రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనపడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ గా మనం భావించాల్సి ఉంటుంది. 1 by 1 అన్ని నిర్ణయాలకు సంబంధించి కాబట్టి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభివృద్ధికి సంబంధించి అంశాల ఎజెండాగానే కేబినెట్ చర్చిస్తూ మరోవైపు పొలిటికల్ కూడా రాజకీయానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. సో ఇదొక అంశం అయితే ఇంకొకటి మరొక ప్రధాన అంశం ఉంది. సో త్వరలోనే బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి సో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి మంత్రులతో చర్చించి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అదే కాంగ్రెస్ పార్టీగా ప్రజాపాలనలో మనం ఏ సంక్షేమ పద్ధతి ఎలా ఉండాలి, ఏ వీటికి కేటాయింపులు ఎలా ఉండాలి అనే దానిపైన కూడా 23వ తేదీ కేబినెట్ లో మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఫస్ట్ ప్రధాన ఎజెండా ఏంది, సో ఒకవైపు రైతులు ఉన్నారు, అనేక మందికి సంబంధించి అనేక అంశాలు అభివృద్ధికి సంబంధించిన అంశం, సో అన్నిటి బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఈ కేటాయింపులు ఎలా ఉండాలి అనే దానిపైన కూడా మంత్రులతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనబడుతుంది. దాని తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమకూర్పుతో పాటుగా ఈ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు వరుసగా పెట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాతే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందా అనే దానిపైన కూడా రేవంత్ రెడ్డి సహచార మంత్రులతో మాట్లాడే మొత్తంగా కూడా డిస్కస్ చేసే అవకాశం కనపడుతుంది. సో అల్టిమేట్ గా ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కేబినెట్ లో అనేకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కీలకమైన అంశాలు చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. శివ, అలాగే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏమైనా కొత్త బిల్లులు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందా, దానికి సంబంధించి కూడా ఏమైనా చర్చించే అవకాశం ఉందా, ఆ దిశగా ఏమైనా చర్చలు ఏమైనా నడుస్తున్న టాక్ ఏమైనా వినిపిస్తుందా రాధాకృష్ణ? ప్రస్తుతానికి ఈ రాష్ట్ర బడ్జెట్ కూర్పు ఎలా ఉండబోతుంది అనే దానిపైన, ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే పర్సనల్ గా కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ బడ్జెట్ లో ఎలా ఉండాలి, ఎందుకంటే చాలా బ్యాలెన్స్ గా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి ఉన్నాం మనము రాష్ట్ర ప్రజలకు గత ఎన్నికల సమయంలో. సో వాటిని ఒకవేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సో వాటికి సంబంధించిన కేటాయింపులు జరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాల పరంగా కూడా ఏది మొదటగా నిధుల కేటాయింపు జరగాలి, కొద్ది ఆలస్యమైన తర్వాత కేటాయింపు ఇచ్చే అంశాలు ఏంటివి అనేటువంటి పైన కూడా చర్చించి ప్రస్తుతం ప్రాధాన్యత దశల వారీగా కూడా ఈ యొక్క కేటాయింపు ఉంటుందని తెలుస్తా ఉంది. సో అల్టిమేట్ గా ఈ బడ్జెట్ సమావేశాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి. సో మొత్తంగా కూడా ఈ బడ్జెట్ సమావేశాలు, రైతు భరోసా, అదే సందర్భంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ 4 అంశాలతో పాటుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, సో ఒకవైపు అనేకమైన కేసులు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేసు కావచ్చు, ఫార్మా ఈ కేసు కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి ఏం జరుగుతోంది, ఎలా ముందడుగులు వేయాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా ఈ క్యాబినెట్ లో చర్చించే అవకాశం కనబడతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.